చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్లో ఒక 1000 పదాలు తీసుకొని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పిల్లి మరియు ఒక నక్క మంచి స్నేహితులు. నక్క చాలా గర్వంగా ఉండేది. అది చెప్పింది, నాకు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి 100 ట్రిక్స్ తెలుసు అని. పిల్లి చెప్పింది, నాకు ఒక్క ట్రిక్ మాత్రమే తెలుసు, కానీ అది నాకు చాలాసార్లు సహాయపడింది అని. నక్క నవ్వి చెప్పింది, చింతించకు, నేను నీకు మరిన్ని ట్రిక్స్ నేర్పుతాను అని. అప్పుడే అవి మొరుగుతున్న శబ్దం విన్నాయి. కొన్ని కుక్కలు వాటి దగ్గరకు వస్తున్నాయి. వెంటనే పిల్లి ఒక చెట్టెక్కింది మరియు చెప్పింది, ఇదే నా ఒక్క ట్రిక్, ఇది ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడుతుంది. నువ్విప్పుడు ఏ ట్రిక్ వాడతావు అని. నక్క గందరగోళానికి గురైంది. దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఏది వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. ఇంతలో కుక్కలు అక్కడికి వచ్చి నక్కను చంపేశాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక పిల్లి మరియు ఒక నక్క మంచి స్నేహితులు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక పిల్లి మరియు నక్క అనేది సబ్జెక్టు, స్నేహితులు అంటున్నాం అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాజ్ లేదా వర్ బీ ఫామ్లు ఉపయోగించాలి. ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వర్ అనే బీ ఫామ్ని ఉపయోగించాలి. అంటే ఒక పిల్లి మరియు ఒక నక్క అంటే ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ వర్ మంచి స్నేహితులు అంటున్నాం అంటే గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ వర్ గుడ్ ఫ్రెండ్స్. నక్క చాలా గర్వంగా ఉండేది. ఇక్కడ కూడా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం కాబట్టి ద ఫాక్స్ వాజ్ చాలా గర్వంగా ఉండేది అంటే ప్రౌడ్గా ఉండేది అనమాట. అంటే వెరీ ప్రౌడ్. ద ఫాక్స్ వాజ్ వెరీ ప్రౌడ్. అది చెప్పింది అంటున్నాం అంటే ఇట్ సెడ్. అది చెప్పింది. ఏం చెప్పింది? నాకు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి 100 ట్రిక్స్ తెలుసు. ఓకే, నాకు తెలుసు. ఫస్ట్ ఇది రాద్దాం. ఏం తెలుసు? 100 ట్రిక్స్. ఓకే, ఇంతవరకు రాద్దాం. అంటే నాకు తెలుసు అంటే ఐ నో. 100 ట్రిక్స్ అంటే 100 ట్రిక్స్. ఐ నో 100 ట్రిక్స్. ఇవి దేనికి? ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అంటే ఎస్కేప్ అవ్వడానికి. అంటే టు ఎస్కేప్. ఎక్కడి నుండి? ప్రమాదం నుండి అంటున్నాం అంటే ఫ్రమ్ డేంజర్. ఇక్కడ ప్రమాదం అంటే డేంజర్, నుండి అంటున్నాం కాబట్టి ఫ్రమ్ డేంజర్. ఇదనమాట. ఐ నో 100 ట్రిక్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్. తర్వాత పిల్లి చెప్పింది. ఓకే, పిల్లి చెప్పింది అంటే ద క్యాట్ సెడ్. పిల్లి చెప్పింది. ఏం చెప్పిందంటే నాకు ఒక్క ట్రిక్ మాత్రమే తెలుసు. ఓకే, నాకు తెలుసు. ఫస్ట్ ఇది రాద్దాం. ఏం తెలుసు? ఒక్క ట్రిక్ మాత్రమే అనేది. ఓకే, నాకు తెలుసు అంటే ఐ నో, నాకు తెలుసు. ఒక్క ట్రిక్ మాత్రమే అంటే ఓన్లీ 1 ట్రిక్. ఓకే, కానీ అంటున్నాం అంటే బట్. కానీ
అది నాకు చాలాసార్లు సహాయపడింది. ఓకే, అది సహాయపడింది ఎవరికి? నాకు అంటున్నాను. అంటే ఇట్ హెల్ప్డ్ మీ అంటే నాకు అది సహాయపడింది. ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్ రాస్తున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్ బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ రాద్దాం. అంటే ఇట్ హ్యాజ్ హెల్ప్డ్ మీ, అది నాకు సహాయపడింది చాలాసార్లు అంటున్నాం. అంటే మెనీ టైమ్స్, చాలాసార్లు అది నాకు సహాయపడింది. నక్క నవ్వి చెప్పింది అంటే ఫస్ట్ నవ్వింది మరియు చెప్పింది ఇలా రాయాలి. అంటే ద ఫాక్స్, ఇక్కడ నవ్వడం అంటే లాఫ్ అనమాట. అంటే నవ్వింది కాబట్టి ద ఫాక్స్ లాఫ్డ్ అండ్ సెడ్ అంటే నవ్వి చెప్పింది. ఏం చెప్పింది? చింతించకు అంటుంది. అంటే డోంట్ వర్రీ అని చెప్తుంది అనమాట. అంటే డోంట్ వర్రీ అంటే చింతించకు, నేను నీకు మరిన్ని ట్రిక్స్ నేర్పుతాను. ఓకే, నేను నీకు నేర్పుతాను అంటుంది. ఇక్కడ నేర్పడం అంటే టీచ్ చేయడం అనమాట. అంటే ఐ విల్ టీచ్ యూ మరిన్ని ట్రిక్స్ అంటున్నాను. అంటే మోర్ ట్రిక్స్. ఓకే, ఐ విల్ టీచ్ యూ మోర్ ట్రిక్స్. తర్వాత అప్పుడే అంటున్నాం. అంటే దెన్ అవి మొరుగుతున్న శబ్దం విన్నాయి. అవి విన్నాయి అంటే దే, ఇక్కడ హియర్ అంటే వినడం, విన్నాయి కాబట్టి హర్డ్. ఓకే, దే హర్డ్ ఏ విన్నాయి? మొరుగుతున్న శబ్దం. ఇక్కడ మొరగడం అంటే బార్కింగ్ అనమాట. ఓకే, దే హర్డ్ బార్కింగ్ సౌండ్. ఇక్కడ మనం ప్రత్యేకించి సౌండ్ అని రాయాల్సిన అవసరం లేదు, బార్కింగ్ అంటే సరిపోద్ది. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని కుక్కలు వాటి దగ్గరకు వస్తున్నాయి. ఓకే, కొన్ని కుక్కలు వస్తున్నాయి. ఫస్ట్ ఇది వద్దాం మనం. కొన్ని కుక్కలు అంటే సమ్ డాగ్స్, వస్తున్నాయి అంటే వర్ కమింగ్. ఓకే, వాటి దగ్గరకు అంటే టు దెమ్ అంటే సరిపోద్ది. ఇంకా మనం ఇక్కడ దగ్గరకు అంటున్నాం కాబట్టి కమ్మింగ్ క్లోజర్, క్లోజర్ టు దెమ్, లేకపోతే క్లోజర్ అండ్ క్లోజర్ అంటే ఇంకా దగ్గరికి వస్తున్నాయని అర్థం. అంటే సమ్ డాగ్స్ వర్ కమ్మింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు దెమ్ అని రాస్తున్నాం. తర్వాత వెంటనే అని ఉంది. అంటే ఇమీడియట్లీ. ఓకే, వెంటనే అని ఉంది. అంటే ఇమీడియట్లీ. ఓకే, ఏం జరిగింది? పిల్లి ఒక చెట్టు ఎక్కింది మరియు చెప్పింది. అంటే ఫస్ట్ ఒక చెట్టు ఎక్కింది, ఇది రాద్దాం మనం. పిల్లి కాబట్టి ద క్యాట్, ఇక్కడ ఎక్కడం అంటే క్లైంబ్, ఎక్కింది కాబట్టి క్లైంబ్డ్. ఓకే, ద క్యాట్ క్లైంబ్డ్ ఏ ట్రీ, ఒక చెట్టు అంటున్నాం కాబట్టి ఏ ట్రీ, ఒక చెట్టు ఎక్కింది. అండ్ ఏం చేసింది? చెప్పింది అంటున్నాం. అంటే సెడ్ చెప్పింది. ఏం చెప్పింది అంటే ఇదే నా ఒక్క ట్రిక్. అంటే దిస్ ఈజ్ మై ఓన్లీ ట్రిక్. దిస్ ఈజ్ మై ఓన్లీ ట్రిక్ అంటే ఇదే నా ఒక్క ట్రిక్. ఇది ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడుతుంది అంటుంది. అంటే ఇది కాపాడుతుంది. ఫస్ట్ ఇది రాద్దాం. అంటే ఇట్ సేవ్స్, ఎప్పుడు అంటున్నాం కాబట్టి ఆల్వేస్. అంటే ఇట్ ఆల్వేస్ సేస్, నా ప్రాణాన్ని అంటున్నాం కాబట్టి మై లైఫ్, నా ప్రాణాన్ని ఇది ఎప్పుడు కాపాడుతుంది. అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో చెప్తుంది అనమాట. అంటే ఎప్పుడు ఇలా జరుగుతుంది అని. ఓకే, నువ్వు ఇప్పుడు ఏ ట్రిక్ వాడతావు? ఓకే, నువ్వు ఏ ట్రిక్, ఇది క్వశ్చన్ అనమాట. ఏ ట్రిక్ వాడతావు అంటే మనం ఇక్కడ విచ్ ట్రిక్, ఓకే, విల్ యూ యూజ్ నౌ, ఇప్పుడు నువ్వు ఏ ట్రిక్ వాడతావు అని అడిగింది. నక్క గందరగోళానికి గురైంది. అంటే గందరగోళం అయ్యిందనమాట. అంటే ఇక్కడ బికమ్ అవ్వడం అంటే అయ్యింది కాబట్టి బికేమ్ అని రాద్దాం. అంటే ద ఫాక్స్ బికేమ్, అయ్యింది ఏమైంది? గందరగోళం అంటే కన్ఫ్యూజ్ అయిందంట. అంటే ద ఫాక్స్ బికేమ్ కన్ఫ్యూజ్డ్ అంటే నక్క గందరగోళానికి గురైంది. ఓకే, దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఏది వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. అంటే ఇక్కడ మనం ఒక రీజన్ చెప్తున్నాం. ఏం రీజన్? దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, కాబట్టి అంటున్నాం కాబట్టి మనం సిన్స్ యూజ్ చేయొచ్చు. అంటే సిన్స్ దానికి చాలా ట్రిక్లు ఉన్నాయి అని రాయాలి. ఓకే, సిన్స్ ఇట్ హ్యాడ్ మెనీ ట్రిక్స్. ఓకే, సిన్స్ ఇట్ హ్యాడ్ మెనీ ట్రిక్స్ అంటే దానికి చాలా ట్రిక్లు ఉన్నాయి కాబట్టి ఏది వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. ఫస్ట్ ఇది రాద్దాం మనం.
నిర్ణయించుకోలేకపోయింది. అంటే ఏంటిది? అదే అంటే ఇట్ ఒక పని చేయలేకపోయింది కాబట్టి కుడ్ నాట్, అంటే ఇట్ కుడ్ నాట్ ఇక్కడ నిర్ణయించుకొని డిసైడ్ కాబట్టి ఇట్ కుడ్ నాట్ డిసైడ్, అది నిర్ణయించుకోలేకపోయింది. ఏది వాడాలో అంటున్నాం, అంటే విచ్ వన్ టు యూజ్, అంటే ఏది వాడాలో అది నిర్ణయించుకోలేకపోయింది. తర్వాత ఇంతలో అంటున్నాం, అంటే మీన్ వైల్ రాయొచ్చు, లేదంటే ఇన్ ద మీన్ టైమ్ అన్నా సరే, అది రెండు ఒకటే. మీన్ వైల్ అయినా రాయొచ్చు, ఇన్ ద మీన్ టైమ్ అయినా సరే రాయొచ్చు. కుక్కలు అక్కడికి వచ్చి నక్కను చంపేశాయి. ఫస్ట్ కుక్కలు ఏం చేశాయి? అక్కడికి వచ్చాయి. ఇది రాద్దాం మనం, అంటే ద డాగ్స్ ఇన్ ద మీన్ టైమ్ డాగ్స్ కేమ్ దేర్, లేకపోతే అరైవ్డ్ అని రాసినా ఓకే. ద డాగ్స్ కేమ్ దేర్ అండ్ ఏం చేశాయి? నక్కను చంపేశాయి, అంటే కిల్డ్ ద ఫాక్స్. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ వర్ గుడ్ ఫ్రెండ్స్, అంటే ఒక పిల్లి మరియు ఒక నక్క మంచి స్నేహితులు. ద ఫాక్స్ వాజ్ వెరీ ప్రౌడ్, అంటే ఆ నక్క చాలా గర్వంగా ఉండేది. ఇట్ సెడ్, అది చెప్పింది, ఐ నో 100 ట్రిక్స్, నాకు 100 ట్రిక్కులు తెలుసు. టు ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్, ప్రమాదం నుండి తప్పించుకోవడానికి. ద క్యాట్ సెడ్, ఆ పిల్లి చెప్పింది, ఐ నో ఓన్లీ 1 ట్రిక్, నాకు ఒక్క ట్రిక్ మాత్రమే తెలుసు. బట్ కానీ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ మెనీ టైమ్స్, అది నాకు చాలాసార్లు సహాయపడింది. ద ఫాక్స్ లాఫ్డ్ అండ్ సెడ్, అంటే ఆ నక్క నవ్వి మరియు చెప్పింది. ఏం చెప్పిందంటే డోంట్ వర్రీ, అంటే బాధపడకు, ఐ విల్ టీచ్ యూ మోర్ ట్రిక్స్, నేను నీకు చాలా ట్రిక్లు, అంటే ఇంకా ట్రిక్స్ నేర్పిస్తాను అని. దెన్ అప్పుడు దే హార్డ్ బార్కింగ్, అవి మొరుగుతున్న శబ్దం విన్నాయి. సమ్ డాగ్స్ వర్ కమ్మింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు దెమ్, కొన్ని కుక్కలు వాటికి దగ్గరగా వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ, అంటే వెంటనే ద క్యాట్ క్లైంబ్డ్ ఏ ట్రీ, ఆ పిల్లి ఒక చెట్టు ఎక్కింది. అండ్ సెడ్, మరియు చెప్పింది. ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ మై ఓన్లీ ట్రిక్, ఇదే నా ఒక్క ట్రిక్. ఇట్ ఆల్వేస్ సేవ్స్ మై లైఫ్, ఇది ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడుతుంది. విచ్ ట్రిక్ విల్ యూ యూజ్ నౌ, ఇప్పుడు నువ్వు ఏ ట్రిక్ యూజ్ చేస్తావు అని అడిగింది. ద ఫాక్స్ బికేమ్ కన్ఫ్యూజ్డ్, ఆ నక్క గందరగోళానికి గురైంది, అంటే కన్ఫ్యూజ్ అయ్యింది. సిన్స్ ఇట్ హ్యాడ్ మెనీ ట్రిక్స్, దానికి చాలా ట్రిక్లు ఉన్నాయి కాబట్టి ఇట్ కుడ్ నాట్ డిసైడ్ విచ్ వన్ టు యూజ్, ఏది ఉపయోగించుకోవాలో అది నిర్ణయించుకోలేకపోయింది. ఇన్ ద మీన్ టైమ్, ఈలోగా ద డాగ్స్ కేమ్ దేర్, కుక్కలు అక్కడికి వచ్చాయి. అండ్ కిల్డ్ ద ఫాక్స్, మరియు ఆ నక్కను చంపేశాయి. ఇది అన్నమాట స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.